అందరికీ నమస్తే అండి. పుష్ప వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో దాబా స్టైల్ లచ్చా పరోటా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. పరోటాను మైదా పిండితో చేస్తారండి, కానీ మనం ఈరోజు హెల్తీగా గోధుమ పిండితో చేసుకుందాం. పరోటా పొరలు పొరలుగా రావాలంటే ఈజీగా సులువుగా చేసుకునే విధానాన్ని 2 పద్ధతుల ద్వారా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి, రుచికి సరిపడే సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. నేను సగం టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను. ఇప్పుడు పిండిలో కొన్ని నీళ్ళు పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. పిండి చాలా సాఫ్ట్గా ఉండాలి. పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకు పరోటా అంత బాగా వస్తుందండి. అలా బాగా కలిపేసుకొని ముద్ద చేసుకోవాలి. పిండి మీద హాఫ్ స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేసేసి మొత్తం అప్లై చేసేసి పైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెడితే చాలండి. 10 నిమిషాల తర్వాత పిండి చూద్దామండి, చాలా సాఫ్ట్గా తయారైపోతుంది. 10 నిమిషాల తర్వాత పిండి బాగా సాఫ్ట్గా అయిపోతుందండి. మరొకసారి చేతులతో మనం ఇలా కలిపేసుకోవాలి. తర్వాత పిండి ముద్దల్ని మనం సపరేట్ చేసుకోవాలండి. కొంచెం పిండి ముద్దలు పెద్దగానే ఉండాలి. మనకు పిండి ముద్ద ఒక పెద్ద చపాతీ ఎంత ఉంటే సరిపోతుందండి. అలా ఒక పిండి ముద్దను తీసుకొని రౌండ్గా బాల్లాగా చేసుకోవాలి. అంటుకోకుండా రొట్టె చెక్క మీద కూడా కొద్దిగా పొడిపిండి వేసుకొని పిండి ముద్ద మీద కూడా కొంచెం పొడిపిండి చల్లుకొని మనం పెద్ద చపాతీ చేసుకోవాలండి. చపాతీ ఎంత వీలైతే అంత సన్నగా చేసుకోవాలి. ఇలా చపాతీ పెద్దగా సన్నగా చేసుకోవడం వల్ల మనకు లేయర్స్ ఎక్కువగా వస్తాయండి. కాబట్టి మనం పెద్ద సైజులో సన్నగా చేసుకోవాలి. చూడండి చపాతీ ఎంత సన్నగా వచ్చిందో. ఇప్పుడు రెడీ చేసుకున్న చపాతీ పైన 1 స్పూను మనం బటర్ కానీ నెయ్యి కానీ వేసేసి అప్లై చేయాలి. కంప్లీట్గా అప్లై చేయాలండి, గ్యాప్ లేకుండా. మనం నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా వాడుకోవచ్చు, మన ఇష్టం అది. నెయ్యి అప్లై చేసిన తర్వాత పైన మొత్తము పొడిపిండి చల్లేసుకోవాలి. ఇలా పొడిపిండి కూడా చల్లేసుకొని మన చేతులతో ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి, అప్లై చేయాలి మొత్తం. ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేయాలో ఫస్ట్ వెరైటీ చూద్దామండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేయాలి. అలా తీసుకొని అలా ఫోల్డ్ చేయడమే. స్టెప్ బై స్టెప్ అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే అండి, చాలా ఈజీ, చాలా సింపుల్. ఒక్కసారి వేస్తే మనకు రెండోసారికి అసలు మన చెయ్యి కూడా తడబడదు. ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలా కంప్లీట్గా చపాతీ అంతా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నట్టు అలా రౌండ్గా చుట్టుకోవాలండి నీట్గా. ఎక్కువ పిండిని ప్రెస్ చేయొద్దు అన్నమాట, అంటుకుపోయి మనకు లేయర్స్ రావు. అలా పైన అలా చుట్టేసుకోవాలి. ఆ చివరి భాగం కొనల్ని మనము సీల్ చేసేసేయాలి. అంతే అండి, చూడండి ఎంత బాగా వచ్చేసిందో కదా. ఇది ఇప్పుడు తీసి మనం ఒక ప్లేట్లో పొడి పిండి చల్లేసుకొని పెట్టేద్దాం. ఇప్పుడు సెకండ్ వెరైటీ చూద్దామండి. రెండో వెరైటీకి కూడా మనం సేమ్ పెద్ద చపాతీ సన్నగా చేసుకోవాలి. ఆ తర్వాత నెయ్యి వేసుకొని మొత్తం అప్లై చేసేసుకోవాలి. అలా నెయ్యి అప్లై చేసిన తర్వాత పైన పొడిపిండి చల్లేసుకొని మన చేతితో మొత్తం అలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక నైఫ్ తీసేసుకొని వీలైనన్ని సన్నగా ఘాట్లు పెట్టేసుకోవాలండి, కట్ చేసేసుకోవాలి. ఎంత వీలైతే అన్ని ఘాట్లు పెట్టుకోవాలి. చపాతీ చినగకుండా నిదానంగా చేసుకోవాలండి. నేను చూపిస్తున్నట్టు సింపుల్ అండి. ఎక్కువగా ఈ మెథడ్నే చేస్తారండి. మన పరోటాలు చేసే వాళ్ళు ఎక్కువగా ఈ మెథడే ఫాలో అవుతారు. ఈ రెండింటికి తేడా ఏంటో నేను లాస్ట్లో చూపిస్తాను మీకు. ఇలా మొత్తము నైఫ్తో ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము అదే నైఫ్తో అలా మొత్తం ఫోల్డ్ చేసుకోవాలండి. అలా దగ్గరికి చేసేసుకోవాలి. అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి మొత్తం మనం బాగా సన్నగా చేసేసుకున్నాం. నైఫ్తో ఘాట్లు పెట్టేసుకున్నాం కాబట్టి మొత్తం చెక్కకు అంటుకుపోయి ఉంటుందండి రొట్టె చెక్కకు. కాబట్టి నైఫ్తో అలా దగ్గరికి చేసేసుకోవాలి మొత్తము. అలా దగ్గరికి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేతిలోకి తీసుకోవాలి. ఇలా చేతిలోకి తీసుకొని మనం రౌండ్గా చుట్టుకోవాలండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు. అంతే, సింపుల్. అలా చుట్టేసుకున్న తర్వాత ఆ చివరి భాగంని మధ్యలోకి మనము ఒత్తేసుకోవాలి, సీల్ చేసుకోవాలి. అంతే అండి, ఇది రెండో వెరైటీ. ఇప్పుడు మనం దీన్ని కూడా ప్లేట్లో పెట్టేసుకుందాం. మనకు పరోటా పొరలుగా మల్టీ లేయర్స్గా రావాలి అని అంటే మొత్తం అంతా ఈ ఫోల్డింగ్లోనే ఉంటుందండి. మనం ఇదొక్కటి కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసుకోగలిగితే పరోటా మాత్రం సూపర్గా వస్తాయి. ఓకే అండి, మన కట్ల పొయ్యితో రెడీగా ఉంది. ఇప్పుడు మనం పెనం పెట్టేసుకుందాం. మనకు పరోటా కాల్చేటప్పుడు పెనం వేడిగా ఉండాలి, అందుకే ముందు పెట్టేస్తున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ వెరైటీ పరోటా చేద్దామండి. ఇప్పుడు రొట్టె చెక్క మీద కొంచెం పొడిపిండి చల్లాలండి, ఎక్కువ చల్లకూడదు.
ఇప్పుడు పిండి మీద కూడా కొంచెం పొడి పిండి చల్లి మనం చపాతి చేసుకోవాలండి. చపాతి మరీ సన్నగా ఉండకూడదన్నమాట. మనకు లేయర్స్ అన్నీ అంటుకుపోతాయి కాబట్టి మీడియం సైజ్ చేసుకోవాలి. లావుగా ఉండకుండా మరి సన్నగా ఉండకుండా ఈ సైజు ఉంటే సరిపోతుందండి మనకు పరోటా. నేను ఇప్పుడు ఎంత మందంగా చేశానో కూడా చూపిస్తాను చూడండి. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వేడి వేడి పెనం మీద ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకుండానే మనం పరోటా వేసేసుకొని కాల్చుకోవాలి. ఒక 30 సెకండ్ కాలిన తర్వాత పైన 1 స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసేసి అప్లై చేయాలి. పంజాబీ వాళ్ళైతే నెయ్యి ఇంకెక్కువ వేసుకొని చేసుకుంటారండి పరోటాలో. అప్లై చేసిన తర్వాత పరోటాను మనం రెండో సైడ్ కూడా తింపేసుకొని కాల్చుకోవాలండి. పైన 1 స్పూన్ నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసుకొని అప్లై చేసుకోవాలి. ఓకే అండి, మన పరోటా అయితే బాగా కాలింది. ఇప్పుడు నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చూడండి పరోటా ఎంత పొరలు పొరలుగా వచ్చిందో. ఆ లేయర్స్కు ఖర్చు అంటుకుంటుందండి, అందుకే వస్తలేదు. అన్ని పరోటాలు మనం ఇలాగే కాల్చుకోవాలండి. సెకండ్ వెరైటీ కూడా ఇలాగే కాల్చుకోవాలి. కానీ సెకండ్ వెరైటీ కాల్చుకున్న తర్వాత ఏం చేయాలి ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు పెనం మీద ఉన్నది రెండో రకం పరోటా అండి. ఇది మనం సేమ్ మెథడ్లోనే కాల్చుకున్న తర్వాత మనం తీసుకొని ఇలా కొట్టాలండి. ఇలా ప్రెస్ చేయాలన్నమాట. 2 చేతులతో ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకి ఇలా లేయర్స్ వస్తాయండి. వేడి వేడిగా ఉన్నప్పుడే చేయాలి, మనకు చల్లారితే ఇలా లేయర్స్ రావు. నైఫ్తో కట్ చేసిన పరోటా చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది ఫస్ట్ వెరైటీ పరోటా అండి. మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, అది మల్టీ లేయర్స్ వస్తాయండి. దీంట్లో కూడా మనం డిఫరెంట్ షేప్స్ అన్నీ, అంతే టేస్ట్ మాత్రం సేమే ఉంటుంది. కానీ చేసుకునే విధానం వేరు, మనకు లుక్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. చూడండి ఎన్ని లేయర్స్ వచ్చాయో. ఇది కూడా చాలా బాగుంటుందండి. చూసాం కదండి 2 విధాలుగా దాబా స్టైల్ లచ్చా పరోటా ఎలా చేయాలో. పరోటా 2 విధానాలుగా చేసుకున్నాం కదండి. మరి మీకు ఏ విధానం బాగా ఈజీగా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. పరోటా ఇలా కనుక మీరు చేస్తే ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం, విలేజ్ వంటల కోసం, ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.